టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలు ముగిసినా కొన్ని అంతర్జాతీయ జట్లు ఇంకా భారత్ను వీడలేకపోయాయి. ముఖ్యంగా వెస్టిండీస్, జింబాబ్వే జట్లు స్వదేశాలకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉన్నప్పటికీ ఇంకా భారతదేశంలోనే ఉండాల్సి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్ జట్టు దుబాయ్ మార్గం ద్వారా స్వదేశానికి వెళ్లాల్సిందే. అయితే మధ్య ప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వారి ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరగడంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. దీనివల్ల అనేక అంతర్జాతీయ విమాన మార్గాలు రద్దయ్యాయి. గల్ఫ్ దేశాల్లో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడిచే అనేక సర్వీసులు రద్దయ్యాయి. వెస్టిండీస్ జట్టు దుబాయ్ ద్వారానే ప్రయాణించాల్సి ఉండడంతో ఆ మార్గం నిలిచిపోవడం వల్ల వారు వెంటనే బయలుదేరలేకపోయారు. విమాన సంస్థలు భద్రతా కారణాల వల్ల ముందుగా షెడ్యూల్ చేసిన సర్వీసులను రద్దు చేశాయి. ఈ పరిణామాలపై స్పందించిన వెస్టిండీస్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. ఆటగాళ్ల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేసింది. పరిస్థితిని గమనిస్తూ సంబంధిత అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపింది. అలాగే ఐసీసీతో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నామని, భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో కొన్ని కీలక విమానాశ్రయాలపై ప్రభావం పడింది. దీంతో అక్కడి నుంచి నడిచే అంతర్జాతీయ సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ప్రయాణం కష్టసాధ్యమేనని అధికారులు సూచిస్తున్నారు. ఇక వెస్టిండీస్ మాత్రమే కాదు, జింబాబ్వే జట్టు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. టీ20 వరల్డ్ కప్ లో పేర్కొన్న జింబాబ్వే జట్టు కూడా దుబాయ్ మార్గం ద్వారానే స్వదేశానికి చేరుకోవాల్సి ఉంది. కానీ అదే మార్గం నిలిచిపోవడంతో వారు కూడా ప్రయాణం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జింబాబ్వే జట్టు సభ్యులు ఢిల్లీలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై జింబాబ్వే క్రికెట్ కూడా ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. తమ జట్టు సురక్షితంగా ఉందని, కానీ మధ్యప్రాచ్య పరిస్థితుల కారణంగా ప్రయాణ ప్రణాళికలు మారిపోయాయని తెలిపింది. ఆటగాళ్ల భద్రతను ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటున్నామని వెల్లడించింది. రాజకీయ ఉద్రిక్తతలు, సైనిక చర్యలు కేవలం దేశాల మధ్య సంబంధాలపై మాత్రమే కాకుండా క్రీడలపై కూడా ప్రభావం చూపుతాయని ఈ ఘటన మరోసారి చూపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ జరిగిన సంఘటనలనైనా అంతర్జాతీయ క్రీడాకారుల ప్రయాణాలపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్లో ఉన్న ఈ రెండు జట్లు హోటళ్లలోనే ఉంటున్నాయి. భద్రత పరంగా ఎలాంటి సమస్యలు లేవని సమాచారం. భారత క్రికెట్ వర్గాలు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయని తెలుస్తోంది. ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని, పరిస్థితులు మెరుగుపడే వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.